4 షార్ట్ మూవ్స్ చేశాను, పైగా ఎవరికి రీచ్ అవ్వట్లే. అదే రొటీన్ స్టోరీ అంటున్నారు. ఈసారి ఎలాగైనా ఒక ఎక్సలెంట్ స్టోరీ రాసి మూవీ తీయాలి. హలో, వస్తున్నా. ఏంట్రా ఈసారి ఫ్యామిలీ స్టోరీనా లేక ఫ్రెండ్షిప్ స్టోరీనా? కాదురా, ఈసారి కొత్తగా తీద్దాం అనుకుంటున్నా. కొత్తగా అంటే ఎలా? మన బడ్జెట్లోనే ఒక మంచి ఫ్యాంటసీ మూవీ తీద్దాం అనుకుంటున్నా. ఫ్యాంటసీ మూవీనా? ఎస్, ఒక సూపర్ హీరో ఫ్యాంటసీ మూవీ తీద్దాం అనుకుంటున్నా. సూపర్ హీరో మూవీ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటిదా? కాదు. పోనీ హనుమానా, మిన్నల్ మురళీనా, క్రిష్ లాంటిదా? కాదు. మరి ఎలాంటిది? సూపర్ హీరో అంటే గాల్లో ఎగరటం, కొడితే 100 మంది చావడం లాంటిది కాదు. లైక్ మహావీరంలో శివకార్తికేయన్కి మాటలు వినపడేలా ఇందులో మన హీరోకి వాడు ఏ హీరోలో ఇమాజిన్ చేసుకుంటాడో ఆ మూవీలో హీరోకున్న యాటిట్యూడ్, పర్సనాలిటీ, స్ట్రెంగ్త్ అండ్ మెయిన్లీ హీరో వాడే వెపన్ మన హీరో చేతిలో వస్తుంది. వావ్, వినడానికి కొత్తగా ఉంది. అందుకే మూవీ చేద్దాం అనుకుంటున్నా. వెయిట్, మన దగ్గర అంత బడ్జెట్ ఉందా? మన బడ్జెట్లోనే చేద్దాం. ఓకే, ఐఎమ్ రెడీ. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. ఇదెందుకురా? బిల్డప్ కోసం. మూవీ బడ్జెట్కి మాత్రం మనీ లేదు, కానీ దీనికి మాత్రం ఏదో అన్నా? ఏం లేదు. ఓపెనింగ్ సీన్లో మన హీరో రన్నింగ్ చేసుకుంటూ వస్తే బాగుంటుందా? కాదు. లేక బైక్ రైడ్ చేస్తూ వస్తే బాగుంటుందా? కాదు. లేక హీరో ఎవరినైనా కొడుతుంటే బాగుంటుంది? కాదు. నేను చెప్పిన టైప్ చేయి. ఓకే. ఓపెనింగ్ సీన్లో హీరో విలన్ చేతిలో దెబ్బలు తింటాడు. ఓపెనింగ్ సీన్లోనే దెబ్బలు తింటాడా? వాడేం హీరో అనుకున్నావా లేక కామెడియన్ అనుకున్నావా? ఎప్పుడైనా కానీ ఒక సూపర్ హీరో అనేవాడు వీక్గానే ఉంటాడు, తర్వాతే నటోరియస్గా అవుతాడు. హలో, ఎక్కడున్నారా? మనం విక్రమ్ని కొడుతున్నారు, ఫాస్ట్గా రా. చెప్పేంత టైంలే, ఫాస్ట్గా రా. తీరా బండే, తీరా. ఎవడ్రా వాడు? ఎందుకు కొట్టాడు? సైలెంట్గా ఉన్నావేంట్రా? చెప్పరా. నేను చెప్తానురా. ఏం లేదురా, వీడు ఆ విజయ్ గాని దగ్గర సలార్ ఫ్యాన్ షో టికెట్ కోసమని వెళ్ళాడు. ఆ విజయ్ వీని దగ్గర 1000 రూపాయలు ఇప్పించుకొని రేపిస్తానని చెప్పారు. ఈ రోజు వచ్చి అడిగితే టికెట్స్ జోబ్లో పెట్టుకొని లేదు అని అబద్ధం చెప్పాడు. వీనికి మూవీ అంటే పిచ్చి అని నీకు తెలుసు కదా. టికెట్ కోసం వీడు వాడిని కొట్టాడు, వాడు వీడిని కొట్టాడు. అప్పుడు నేను నీకు ఫోన్ చేశా, నువ్వు వచ్చి వాడిని కొట్టావు. ఇది జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్యాన్ షో టికెట్ కోసం గొడవ పడ్డావా? అయినా నీకు ఈ సినిమాలు పిచ్చేంట్రా?
మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్తో మునిగి తేలడం కంటే, రోడ్ చివర కూర్చుని ఒక అమ్మాయిని ఏడ్పించడం కంటే, థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా అది ఒక మంచి అలవాటు. బాగా చెప్పాడు కదా. రే వాడు చెప్పిన త్రివిక్రమ్ స్పీచ్ రా. అవునా? ఆహా. ఈ మూవీలో కూడా గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. మన లైఫ్లో ఎలాగో గర్ల్ ఫ్రెండ్ లేదు, ఈ మూవీలో అన్న పెట్రా. నీకు ఈ గర్ల్ ఫ్రెండ్ గోలేంట్రా? సరే, ఈ మూవీ టైటిల్ ఏంటి? సినిమాటిక్. ఏ హాయ్ రా. నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదురా, రా వచ్చి కూర్చో. ఏంట్రా సంగతులు? నాదేముంది, నువ్వే చెప్పాలాపా. ఏంటి లాస్ట్ మంత్ ఏదో గొడవ పెట్టుకున్నారంట? నేను కాదురా, నా ఫ్రెండ్ విక్రమ్. అవునా, ఎందుకు? సలార్ ఫ్యాన్ షోకి టికెట్ ఇవ్వలేదని. అవునా? రోజు నీ హాబీస్ ఏంట్రా? ఏముంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కదా. కానీ మావాడు హ్యాబిట్స్ ఎం ఎం ఎం. త్రిబలార్ లాగా త్రిబల్ ఎం ఏంట్రా? మూవీస్. You dirty foreign girl! Don't ever dare talk a single word about my country! మీమ్స్. First of all, ನನ್ನ ಮಗಂದು ಅಪ್ಪನ ದುಡ್ಡು ಮಗ ತಿನ್ನೋದೇ ದೊಡ್ಡ ತಪ್ಪು. ಮ್ಯೂಸಿಕ್. ನಿನಗೆಂದೇ ಬರೆದ ಕಾಗದ ನಿನ ಕೈಗೆ ನೀಡೋ ಕಾಗದ ಎದೆಯಲ್ಲಿ అంతేనా, ఇంకేమైనా హ్యాబిట్స్ ఉందా? ఉంది. ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేయడం. నీకు వీక్లో ఏ డే అంటే ఇష్టం రా? సండే. కానీ మా వాడికి ఫ్రైడే అంటే ఇష్టం. ఫ్రైడేనా? ఎందుకు? ఎందుకంటే ఫ్రైడే రోజు న్యూ మూవీస్ రిలీజ్ అవుతాయి కాబట్టి. అబ్బో. సరే వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఎండేంట్రా ఇంతుంది? సమ్మర్ కాదురా, అందుకే. ఏ హీరో, మీరేంటి నడుచుకుని వస్తున్నారు? అసలు మీరేంటి, మీ రేంజ్ ఏంటి? ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మొన్న ఇచ్చింది సరిపోలేదు. నీ ఫ్రెండ్స్తో కొట్టించడం కాదురా, దమ్ముంటే నాతో ఫైట్ చేయి. విక్రమ్ వద్దురా.
విక్రమ్ 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 రే చూడ్రా మన విక్రమ్ని రక్తం వచ్చేటట్టు కొట్టారు. తప్పు నీది కాదరా, నాదే. రే నీ తప్పేముందిరా? నువ్వు ఎప్పుడు గొడవపడినా నీకు వచ్చి హెల్ప్ చేసాను చూడు, అదే నేను చేసిన తప్పు. రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇంకేం చేయమంటారా, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటాడు, కొట్టే సత్తా లేదు. రే అది కాదు రే సంజయ్, రేయ్ చాలా బాధపడ్డాడు అనుకుంటారా? మనం హెల్ప్ చేస్తుంటే వాడు గొడవ పడుతూనే ఉంటాడురా, అందుకే అలా చెప్పానురా. హలో, వస్తున్నా వస్తున్నా. వీడెవడ్రా? హీరో వాళ్ళ అన్న. మరి వీడికి ఎందుకురా ఇంత బిల్డప్? ఆ మాత్రం బిల్డప్ నేనిదే వాడు యాక్ట్ చేయడు. హా, ఎక్కడ దొరుకుతారా బాబు? నువ్వేంట్రా నా రూమ్లో? వచ్చావారా? రే ఆ రక్తం ఏంట్రా? ఇదా, బైక్లో నుంచి జారిపడ్డా. సరే ఇంటి ప్లాన్ వేసాను, వచ్చి చూడు. నా మూడ్ అస్సలు బాగాలేదురా, నన్ను డిస్టర్బ్ చేయదురా ప్లీజ్. సరే పని మీద బెంగళూరు వెళ్తున్నా, జాగ్రత్త. వచ్చే జన్మలో నువ్వు నాన్నవి, నేను నీ కొడుకుని. కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. బిజినెస్ మ్యాన్ వెరీ తన మార్గం. పార్టీ పఠాన్ కే ఘర్ పే రఖోగే. ಇಲ್ಲಿ ದಂಡ ಹೊಡೆದ್ರೆ ಮರಳಿ ಮನೆನೂ ಕಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. నీ ఎట్లయితే గట్లే. పురాజీ వేఖండ్ మే గయా వాల్మీకి లంగడా.
నిన్న షాక్ కొట్టడంతో రావణాసురుడు ఆయుధం సృష్టించుకునేలాగా నాకు సినిమా పవర్స్ వచ్చిందన్నమాట. ఏ హీరోలా ఇమాజిన్ చేసుకుంటే ఆ హీరోలా కొట్టగలను. ఎక్కడ్రా ఇంకా మెయిన్ ఫైట్ సీన్ రాలేదు? రేయ్ ఇదేరా మెయిన్ ఫైట్ సీన్. ఇది ఫైటా? ఏంట్రా అలా చూస్తున్నా, ఫైట్ బాలేదా? హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇలాంటి ఫైట్ ఎక్కడా చూడలేదు. ఫైట్ అంటారా దీన్ని? రాడ్ ఫైట్. ఆ హీరోలా కొట్టగలను. ఏంటి ఇది వీడి డ్రీమా? లేదు మరి, షాక్ కొడితే సినిమా పవర్ వచ్చేస్తాయా? చచ్చిపోతారా. లాజికే. చాలా బాగుందిరా. నిజంగా ఇలాంటి సినిమా పవర్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నిజంగా ఇలాంటి సినిమా పవర్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నిజంగా ఇలాంటి సినిమా పవర్ ఉంటే ఇంకా బాగుంటుంది.